వైసీపీ హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అధికార దుర్వినియోగం, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తన అనుచరుడు, సన్నిహితుడైన కామెపల్లి తులసిబాబును అర్హత లేకుండానే సిఐడిలో లీగల్ అసిస్టెంట్గా నియమించడమే కాకుండా ఒక్కో కేసు విచారణకు హాజరైనందుకు 4 లక్షల చొప్పున మొత్తం 12 కేసులకు 48 లక్షలు చెల్లించినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. అది 3 నెలల వ్యవధిలో హైకోర్టులో ఆయన ఈ కేసుల విచారణకు హాజరై సహకరించినట్లుగా రికార్డుల్లో చూపించి ఒకే రోజు మొత్తం చెల్లింపులు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి అడ్వకేట్ అండ్ రికార్డ్స్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులకు రుసుములు చెల్లించేందుకు అదనంగా 1 కోటి కావాలంటూ సునీల్ కుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ నిధులు మంజూరు చేస్తూ 2021 సెప్టెంబర్ 24న హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. అందులో దాదాపు 50% తులసిబాబుకే చెల్లించినట్లు వెల్లడైంది. పివి సునీల్ కుమార్ 2020 అక్టోబర్ 6న కామెపల్లి తులసిబాబును సిఐడిలో లీగల్ అసిస్టెంట్గా నియమించారు. అప్పటికీ తులసిబాబుకు ఆ అర్హత లేదు. లీగల్ అసిస్టెంట్గా నియమితుడైన 13 నెలల తర్వాత అంటే 2021 నవంబర్ 16న అతను ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. అనంతరం దాదాపు 2 ఏళ్ల తర్వాత అంటే 2023లో మే నెలలో అఖిల భారత బార్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అర్హతలు లేవని తెలిసినా తులసిబాబును లీగల్ అసిస్టెంట్గా నియమించి సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.